ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడు సర్వే నెంబర్ 186లోని ఎన్ఎస్పీ ల్యాండ్లో భూ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న హెచ్చరించారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమించాలని ప్రయత్నిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒంగోలులోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ మీడియాతో మాట్లాడారు. సిపిఐ ఆధ్వర్యంలో కొంతమంది సర్వే నెంబర్ 186లో భూ ఆక్రమణ చేస్తున్నట్లు తెలియటంతో యుద్ధ ప్రాతిపదికన అక్కడికి వెళ్లి పోలీసుల సహకారంతో వారిని అడ్డుకున్నట్లు చెప్పారు. ఆక్రమణదారుల్లో అనేక మందికి ఇళ్ల స్థలాలు లేవని చెప్పడంతో అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం స్థలాలు ఇవ్వటం జరుగుతుందని, ఇలా సమూహంగా వెళ్లి భూ అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం చేశారు. ఈరోజు ముక్తినూతలపాడు సర్వే నెంబర్ 186 నందు సిపిఐ ఆధ్వర్యంలో కొంతమంది వ్యక్తులు ఆ ల్యాండ్ని 186 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్ని ఎంక్రోచ్ చేసి అందులో గుడిసెలు వేసుకోవాలని ఒక ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి ముళ్ళ చెట్లను వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. ఆ విషయం తెలియగానే రెవెన్యూ సిబ్బంది ద్వారా మాకు విషయం తెలిసింది. నేను, తహసీల్దార్ గారు, అలాగే డిఎస్పీ ఒంగోలు గారు, సిఐ గారు ప్లస్ వాళ్ళ సిబ్బందితో పాటు మేము ఫీల్డ్ మీదకి వెళ్ళడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అక్కడి నుంచి పంపించడం జరిగింది. వాళ్ళు ఏదైతే క్లీన్ చేస్తున్నారో ఆ ప్రాసెస్ని మేము ఆపించడం జరిగింది. వాళ్ళతో మేము మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళని ఎంక్వైరీ చేయగా మీకు ఈ భూమి మీద ఎలాంటి హక్కులు ఉన్నాయని మేము ప్రశ్నించగా మాకు ఎలాంటి హక్కులు లేవు, బట్ ఇది ఎన్ఎస్పీ ల్యాండ్ ఖాళీగా ఉంది కాబట్టి ఈ ప్రజలందరికీ హౌస్ సైట్స్ లేవు కాబట్టి మేము ఈ భూమి మీద ఎంక్రోచ్ చేయాలి అనుకున్నామన్నట్టు వాళ్ళు చెప్పారు. మేము అక్కడ డిస్పోజ్ చేసిన తర్వాత తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చారు. వచ్చిన తర్వాత మేము కూడా తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి సిపిఐ పార్టీ తరఫున ఒక 5 మందిని పిలిచి మాట్లాడడం జరిగింది. మాట్లాడుతున్నప్పుడు అందులో చాలామందికి హౌస్ సైట్ పట్టాలు లేవని, వాళ్ళకి కొత్త హౌస్ సైట్ పట్టాలు కావాలని వాళ్ళు కోరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ని మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము, అది ఎలా అప్లై చేసుకోవాలి అని. ఎవరైనా నిజంగా ఎలిజిబుల్ ఉండి వాళ్ళకి హౌస్ సైట్ పట్టాలు లేకపోతే మేము తగిన ప్రభుత్వ భూమిని చూసి వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు మిగతా కొన్ని సర్వే నెంబర్స్ మీద ఎంక్రోచ్మెంట్స్ మీద కంప్లైంట్ చేశారు. దానికి సంబంధించి 17th నాడు దానికి అన్ని ఇంట్రెస్టెడ్ పార్టీస్కి మేము నోటీస్ ఇచ్చి పిలుస్తున్నాము. 17th నాడు అన్ని సర్వే నెంబర్స్కి సంబంధించినటువంటి ఆర్ఓఆర్ ఎంక్వైరీ కండక్ట్ చేస్తాము. దానికి సంబంధించి ఏవైనా ఎంక్రోచ్మెంట్స్ నిజంగా జరిగి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఇందు మూలంగా అందరికీ తెలియజేయడం ఏమనగా ప్రభుత్వ భూములను ఎంక్రోచ్మెంట్ చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఉపేక్షించబోము, దయచేసి అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ. అది కరెక్ట్ కాదండి. వాళ్ళకి అదే ప్రాసెస్ని మేము ఎక్స్ప్లెయిన్ చేసాం కూడా. అలాగే వాళ్ళని అడిగినప్పుడు కూడా వాళ్ళు మాకేం రైట్ లేదనే చెప్తున్నారు. వాళ్ళు కాజ్ అయితే కరెక్టే, అంటే నిజంగా పేద ప్రజలు వాళ్ళకు హౌస్ సైట్ పట్టాలు లేకుంటే అది రైట్ వేలో మా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎలిజిబుల్ అయితే దాని ప్రకారం మేము ప్రాసెస్లోకి వెళ్తాము. బట్ అలాగా ప్రజలు ఒక 500 మందిని ఫీల్డ్ మీదకి తీసుకెళ్ళి బలవంతంగా అక్కడ క్లియర్ చేయించడం అనేది ఇట్స్ అగైనెస్ట్ ద లా. కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి క్లియర్ చేయడం జరిగింది. ఇలాంటివి ఏవి భవిష్యత్తులో వచ్చినా మేము సమర్థవంతంగా ఎదుర్కొంటాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయడానికి లేదు, అందులో గుడిసెలు వేసుకోవడానికి లేదు. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే ఇప్పుడు హౌస్ సైట్ పట్టాలకి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. మనకు అరౌండ్ 6000 వరకు అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. వాటిని మేము ఎలిజిబిలిటీని చెక్ చేసి పెట్టి ఉన్నాము. ప్రభుత్వం ఎప్పుడు హౌస్ సైట్ పట్టాలు మంజూరుకి సిద్ధమైతే మేము అప్పుడు ల్యాండ్ని ఐడెంటిఫై చేసి హౌస్ సైట్ పట్టాలు అందరికీ ఇస్తాము. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి తప్పకుండా హౌస్ సైట్ పట్టాలు ఇస్తాము. బట్ చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళు కాని భూమి, వాళ్ళకి హక్కు లేని భూమిలో పట్టాలు పొందినట్టు చూపించడం కానీ, తప్పుడు పట్టాలు సృష్టించడం కానీ ఇవి చట్టపరమైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. ఇది చట్టరీత్యా నేరం. ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు 5900 వరకు హౌస్ సైట్ కొత్త అప్లికేషన్స్ వచ్చాయి. వాటన్నిటిని మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. అందులో కొన్ని అప్రూవ్డ్ ఉన్నాయి, కొన్ని రిజెక్టెడ్ ఉన్నాయి, ఇంకా అరౌండ్ 650 అండర్ ప్రాసెస్ ఉన్నాయి. ఎవరైనా హౌస్ సైట్ పట్టాలు కావాలి అనుకుంటే వాళ్ళ సమీపంలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది ప్రాసెస్. అది మండల్ లెవెల్ టీము మరియు డివిజనల్ లెవెల్ టీము వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి హౌస్ సైట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగ తప్పితే ఇలాగా అక్రమంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి హౌస్ సైట్లు వేసుకోవడం అనేది చట్టరీత్యా నేరము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.